ఏపీలో ఫ్లెక్సీలపై వివాదాస్పద వ్యాఖ్యలు ముద్రణపై పోలీసులు ఆంక్షలు విధించారు. కోనసీమ, అంబేద్కర్ జిల్లాల్లో ఫ్లెక్సీలకు సంబంధించిన వివాదాస్పద వ్యాఖ్యలు ప్రచురణలో కఠినమైన హెచ్చరికలు జారీ చేశారు గన్నవరం ఎస్ఐ భీమరాజు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ ద్వారా జిల్లాను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాగా ప్రకటించారని స్పష్టం చేశారు. ఫ్లెక్సీల్లో జిల్లా పేరు విషయంలో గానీ, రెండు వర్గాల మధ్యన విద్వేషాలు గానీ, వైషమ్యాలు గాని రెచ్చగొట్టే విధంగా ఫ్లెక్సీలు పెడితే ఆ ఫ్లెక్సీని వెంటనే తొలగించి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. డబ్బులు తీసుకుంటున్నాము కదా అని ఏది పడితే అది డిజైన్ ప్రింట్ చేసి ఇస్తే మాత్రం ఊరుకునే ప్రసక్తే లేదని హెచ్చరించారు. నమస్కారం, నేను పి గన్నవరం సిఐ. ఇటీవల ఫ్లెక్సీల విషయంలో జరుగుతున్న వివాదాల నేపథ్యంలో పి గన్నవరం సర్కిల్ పరిధిలో ఈ హెచ్చరికను జారీ చేస్తున్నాము. ఇటీవల మనం చూస్తున్న కొన్ని ఫ్లెక్సీల్లో ఆ సీమ ఈ సీమ అని చెప్పి కొన్ని వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేయడం జరుగుతుంది. దీనికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ ద్వారా ఒక పేరు నిర్ణయించడం జరిగింది, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అని. ఎవరైనా ఇక నుంచి ఫ్లెక్సీల్లో కానీ ఏదైనా ఉంటే ఈ విధమైన పదం మాత్రమే వాడాలి. ఎవరైనా రెండు వర్గాల మధ్య విభేదాలు సృష్టించే దిశగా కానీ, లేకపోతే రెండు వర్గ వైషమ్యాలు రెచ్చగొట్టే విధంగా కానీ ఫ్లెక్సీలు పెడితే మాత్రం వాళ్ళపైన చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాము. అదేవిధంగా ఈ ఫ్లెక్సీ షాప్ ఓనర్లందరికీ కూడా ఒక హెచ్చరిక, దాంట్లో అభ్యంతరకరమైన వ్యాఖ్యలు రాయడం జరుగుతుంది. మేము చూస్తున్నాము. ఈసారి కనుక ఎటువంటి అభ్యంతరకరమైన వ్యాఖ్య డబ్బులు తీసుకుంటున్నాం కదా అని ఏది పెడితే అది ప్రింట్ చేసి రాసి ఇస్తే మాత్రం వారిపై కఠినమైన చర్యలు తీసుకుంటాము, ఆ షాప్ ఓనర్పై. ఇది అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిందిగా కోరుతున్నాము. థ్యాంక్ యూ. మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఒక అమలాపురం చాలా భారతదేశంలోనే చైతన్యం ఉన్నటువంటి ప్రాంతం. ఈ ప్రాంతం ఎప్పుడు ప్రశాంతంగా ఉండాల్సిన ప్రాంతం ఇది. కానీ ఎన్నికలు అయిన తర్వాత, ఎందుకంటే మీరు చరిత్రలోకి వెళ్తే తెలుగుదేశం పార్టీ ఎప్పుడు అధికారంలో ఉన్నా, ఇప్పుడు కూటమి అధికారంలో ఉన్నా ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది, అభివృద్ధి మాత్రమే ఉంటుంది. కానీ కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో గత 2-3 నెలల నుంచి అమలాపురంలో ప్రశాంత వాతావరణాన్ని ఇబ్బంది కలిగించేలాగా కొన్ని పరిణామాలు జరుగుతున్నాయి. ఆ రోజే ప్రెస్ మీట్ పెడతారని అడిగాను. కొంతమంది పెద్దలు ఇప్పుడు వద్దు తర్వాత పెడదామంటాం, వాళ్ళు ఆగాను నేను. కానీ ఇప్పుడు మళ్ళా అలాంటి వాతావరణము ఏర్పడినట్టుగా మీడియా ద్వారా వస్తున్నటువంటి కథనాలన్నీ చూస్తున్నాను. అందుకే నేను అమలాపురం శాసనసభ్యుడిగా అన్ని వర్గాలు నన్ను ఎన్నుకున్నారు, అన్ని కులాలు అన్ని వర్గాలుగా శాసనసభ్యుడిగా ఉన్నాను. నేను ఎన్నికల్లో ఒకే మాట ఇచ్చాను, ప్రశాంతమైన అమలాపురం, అభివృద్ధి అమలాపురం మాత్రమే కూటమి గవర్నమెంట్లో చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా, పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా, మోడీ గారు పీఎంగా ఈ కూటమి గవర్నమెంట్లో ప్రశాంతమైన అమలాపురం, అభివృద్ధి అమలాపురం మాత్రమే ఉంటుందని మాట ఇచ్చాము. అలా ప్రజలకు మాట ఇచ్చి గెలిచాము. ఆ మాటని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత నా మీద ఉంది. అందుకే నేను చెప్తున్నాను, సోషల్ మీడియా ద్వారా కానీ, ఫ్లెక్సీల ద్వారా కానీ, మరొక ద్వారా కానీ ప్రశాంతతని ఎవరు పాడు చేసినా, అది ఏ వర్గమైనా ఏ కులమైనా ఎవరైనా ఉపేక్షించేది లేదు. ఎందుకంటే ప్రశాంతత ముఖ్యం. అభివృద్ధిని కోరుకునే గవర్నమెంట్ ఇది. ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాలు ఇచ్చి ప్రతి కుటుంబం యొక్క అభివృద్ధి కోరుకునే కూటమి ప్రభుత్వంలో ఈ యొక్క ఆందోళన వల్ల, అలజడుల వల్ల, అన్నసరి గొడవల వల్ల, కొంతమంది చేసే కవ్వింపుల వల్ల మొత్తం అందరూ కూడా మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. అందుకే నేను ఒకటే కోరుతున్నాను, అందరూ సమన్వయం పాటించండి. ఎవరు సోషల్ మీడియాలో కానీ మరో రకంగా కానీ ఫ్లెక్సీల ద్వారా కానీ ఒకరిని కవ్వించుకోవడానికి ఎలాంటి చర్యలు పాల్పడొద్దని అందరినీ కోరుకుంటున్నాను. ఒకవేళ ఎవరైనా అలా చేస్తే చట్టం ముందు అందరూ సమానమే. అందుకని చట్టం ఒక్కరికొకలా ఉండదు, చట్టం అందరికీ సమానంగానే చూసుకుంటుంది. కానీ కూటమి ఎమ్మెల్యేగా, అందరూ గెలిపించుకున్న ఎమ్మెల్యేగా అన్ని వర్గాలు ప్రశాంతంగా ఉండే వాతావరణాన్ని ఉంచే బాధ్యత నా మీద ఉంది. కాబట్టి నేను మరొకసారి అందరినీ కోరుతున్నాను, ఎవరు ఏ మాధ్యమం ద్వారా కూడా ఎవరు రెచ్చగొట్టుకోకుండా ప్రశాంతంగా ఉండాలని ప్రభుత్వం
ప్రశాంతత కట్టుబడి ఉందని, అందుకు మితిమీరి ఏం చేసినా పోలీసులు వారి చర్యలు తీసుకుంటారని, అప్పుడు ఎవరిని నిందించొద్దని కూడా పేరు అందరినీ వేడుకుంటున్నాను.